జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారా, ఆయన వస్తారా రారా, లేకపోతే ఆయన పార్టీ కార్యకర్తలతో చేపిస్తారా, లేకపోతే ఇంకెవరితో చేపిస్తారనేది వాళ్ళ విషయం. సరే, నిన్న వెన్నుపోటు దినం అంటున్నారు. సరే, వెన్నుపోటు దినం కూడా మా ఇష్టం వచ్చినప్పుడు మేము నిర్వహించుకుంటాం, అయినా మీరెవరు మాకు చెప్పేదానికని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి ఉందా ఈరోజు రాష్ట్రానికి? ఏమంటారు? నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లు పరిపాలించిన తర్వాత ప్రజలు తేల్చినటువంటి అంశం ఏంటి అనంటే, ఈ ప్రభుత్వము అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది అనేటువంటిది ప్రజలు తేల్చినటువంటి అంశం. అభివృద్ధి లేదు, అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ఉన్నాయి, అదేవిధంగా పాలన కూడా బాగా లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరం అయ్యాడు అనేటువంటి విషయాన్ని ప్రజలు తేల్చిన తర్వాత ఆయన 151 నుంచి 175 కావాలని కోరుకుంటే 11 సీట్లు ఇచ్చారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతిపక్ష పార్టీ కానీ ఉన్నటువంటిది ఒకటే పార్టీ కాబట్టి ప్రతిపక్ష పార్టీ అని మనం అంటున్నాం, హోదా లేదు అని వాళ్ళు. మరి 12 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ అంశాల మీద, ప్రజలకు సంబంధించినటువంటి ఎజెండా మీద ప్రజల తరపున ఉద్యమాలు చేశాడు, ప్రజల తరపున మాట్లాడాడు. అంటే ప్రజలు మాట్లాడటం వేరే, ప్రెస్ మీట్ వ్యవహారం వేరు, ప్రెస్ మీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం వేరు, ఏదో మొక్కుబడిగా పార్టీ కార్యకర్తలు పరామర్శించడం వేరు, దాని తర్వాత వదిలేయటం వ్యవహారం వేరు. ప్రజల తరపున ప్రజల సమస్యల మీద ఏమైనా మాట్లాడారా అనేటువంటిది కీలకమైనటువంటి. వినపడుతుందా రాజు గారు? సార్ ఓకే సార్, క్యారియర్ వినిపిస్తుంది. రాజు గారు వినపడుతుందండి నా మాట? సార్ వినిపిస్తుంది, క్యారియర్ మాట్లాడండి ప్లీజ్. ప్రజల తరపున ఆయన మాట్లాడాలి అని అంటే ఏ అంశాలను తీసుకోవాలి? ప్రజల ఎజెండాకు సంబంధించినటువంటి అంశాలను తీసుకోవాలి. ఏ అంశాలు ఉంటాయి ప్రజల ఎజెండాలో? ప్రేమ్ ఒక్కసారి రొటేట్ చేయండి సార్, మీ వీడియో ఒక్కసారి రొటేట్ చేసి అవన్నీ మాట్లాడండి సార్ ప్లీజ్. రొటేట్ చేసి వీడియోని తర్వాత ఒకసారి మాట్లాడండి. రాజు గారు మాట్లాడండి. కృష్ణాంజనేయులు గారు. రాజు గారు ఒక్క నిమిషం. ఓకే అండి, ఓకే సార్ మాట్లాడండి. క్యారీ. సారీ, చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఒకటండి, ఈ ప్రజల ఎజెండా మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి అని అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్, ప్రధానమైనటువంటి ఇష్యూస్ రాజు గారు ఏముంటాయి? తిండి, అదే విధంగా ప్రజలకు సంబంధించినటువంటి బట్ట, అదే విధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఇంటికి ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం, అదే విధంగా విద్యుత్ సమస్యలు, నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి సమస్యలు, వ్యవహారము, వీటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాల మీద ఎజెండా తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఆ ఎజెండాలు తీసుకోకుండా ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అన్ని ఎమోషనల్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జైల్లో పెట్టారు, లేకపోతే పలానా వాళ్ళ మీద దాడులు చేశారు, ఇలాంటి ఎమోషనల్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అలాంటి ఇష్యూస్ ఎందుకు తీసుకున్నారు? ప్రజల ఇష్యూస్ ఎందుకు తీసుకోలేదు? ప్రజల సమస్యల్ని ఎందుకు తీసుకోలేదు అని అంటే, ఇదే అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ ప్రజల సంబంధించినటువంటి సమస్యల మీద వాళ్ళ ప్రభుత్వము ఫెయిల్ అయింది. వాటికి సంబంధించినటువంటి అంశాల మీద వీళ్ళని ప్రశ్నిస్తారు. కాబట్టి ఆ ఎజెండా తీసుకోకుండా కేవలం ఎమోషనల్ ఇష్యూస్ కొన్నిటిని అడ్రస్ చేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని, ఉనికిలో ఉంది అని చెప్పుకునేటువంటి విధంగా నిన్న వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి ఉదయం ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ర్యాలీ చేశారు. అదే విధంగా గొడ్డలిపోటు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు సాయంత్రం ర్యాలీ చేశారండి. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ తలపోటు మాకెందుకు అనుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు అని అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఎజెండా అండి వీళ్ళిద్దరూ ర్యాలీ చేసుకునేటువంటి అంశం. ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ సంబంధించినటువంటి విషయాల్లో నేను రెండు చెప్తానండి. మీరు ఎందుకు
దాని ఇసుకకు సంబంధించినటువంటి సమస్య ఉంది కదా ఈ రోజున. ఇసుకకు సంబంధించినటువంటి విషయాల మీద ఎందుకు ఉద్యమానికి పిలుపు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున? అంటే వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇసుక కుంభకోణాల వ్యవహారం ఇవన్నీ చర్చకొస్తాయి కాబట్టి. వీళ్ళు ఇంకోటి ఏంటి అని అంటే, అదే విధంగా మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అప్పుడు వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 12 నెలల నుంచి మద్యం షాపులు, అదే విధంగా బెల్ట్ షాపులు, మద్యం విచ్చలవిడిగా ఈ రోజున ప్రవాహం జరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అదే విధంగా రేషన్ బియ్యానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రేషన్ బియ్యాల కుంభకోణం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం అదే కుంభకోణం జరుగుతున్నట్టు ఎవరు చేస్తున్నటువంటి వాళ్ళు? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి వాళ్లే మళ్ళీ ఇప్పుడు ఈ రోజున తెలుగుదేశం జెండా పట్టుకోనో, లేకపోతే తెలుగుదేశం మంత్రుల సహకారంతోనో, లేకపోతే కూటమిలో ప్రభుత్వానికి మంత్రుల సహకారంతోనో అదే తరహా కుంభకోణాలు మొత్తం జరుగుతున్నటువంటి, రేషన్ మాఫియా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈ రోజున మద్యంలో గాని, ఇసుకలో కానివ్వండి, రేషన్ మాఫియాలో కానివ్వండి, ఈ కూటమితో పాటుగా భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అన్ని నియోజకవర్గాల్లో భాగస్వాములు ఉన్నారు. నేను చెప్తున్నాను, మీరు కావాలంటే ఏ నియోజకవర్గంలో అయినా సరే ఎందుకు వీళ్ళు మాట్లాడటం లేదు? కూటమి ఇవన్నీ కుంభకోణాలు చేస్తుంది, వ్యవహారం చేస్తుంది. జనంకి ఏం అలవాటు చేస్తున్నారు అంటే, నేను ఇక్కడ మీడియాకి ఒక సూచన చేస్తున్నాను. మీరు ఒక ప్రజల ఎజెండా అనేటువంటి అంశాన్ని, మీడియా అనేటువంటిది కనీసంగా ప్రజల ఎజెండాను ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మీడియా కూడా చేయటం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ వెన్నుపోటుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడా రాలేదా అనేటువంటి దాని మీద మీరు డిబేట్ గురించి పాయింట్ కాదు, నేను ఒక ఉదాహరణ కోసం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోండి, కడపలో పాల్గొన్నాడు అనుకోండి, ఆయన జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం సంబంధించినటువంటి ఇది ప్రజల వెన్నుపోటు అంటారు, అది అంటారు, ఇది అంటారని ఆ ఇష్యూని మాట్లాడేవాళ్ళు. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాకపోతే రాకుండా మోసం చేశాడు అని. జగన్మోహన్ రెడ్డి వచ్చినా రాకపోయినా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం కాదు ఇది. అసలు ప్రజల ఎజెండా మీద చర్చ జరిగేటువంటి విధంగా మీడియాకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రజల ఎజెండాను తీసుకొని వాటి మీద చర్చలు జరపాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకు అనంటే, ఈ రెండు ఒకే తాను ముక్కలు, కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి 5 ఏళ్ల వాళ్ళ పరిపాలన ఘోరంగా ఉంది, ప్రజలు ఓడించారు. ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ఈ సంవత్సర పరిపాలన ఘోరంగా ఉంది. ఈ ఘోరమైనటువంటిది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో వీళ్ళు కాళ్ళు పెట్టి అదే తరహా పాలన ఉంది, అదే తరహా ఘటనలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీని అరికాడ కోటింగ్ ఇస్తే ఈ రోజున ప్రజల అరికాడ కోటింగ్ ఇస్తున్నారు వీళ్ళు. రెండు తప్పులే ఈ రోజున. ఇలాగ ఉదాహరణలు చెప్పుకుంటే అనేకమైనటువంటి ఘటనలు రెండు ప్రభుత్వాలకు సంబంధించిన ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయి. ఈ మీడియాకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎందుకు మీడియాకు సంబంధించినటువంటి చర్చ నేను పెడుతున్నాను అంటే, ప్రజల ఎజెండాని, ప్రజల తరఫున మాట్లాడేటువంటి ఎజెండాని మీడియానే తీసుకెళ్లాలి. మీడియాలు ఈ రోజున ఏం చేస్తున్నాయి? కొన్ని ఏమో తెలుగుదేశం జెండాను మోస్తున్నాయి, కూటమికి కొన్ని జనసేన జెండాను మోస్తున్నాయి, కొన్ని బీజేపీ జెండాను మోస్తున్నాయి, కొన్ని వైసీపీ జెండాను మోస్తున్నాయి. అసలు ప్రజల ఎజెండాని ముందుకు తీసుకెళ్లేది ఏంటి? ఎక్కడ ఉన్నాయని నేను అడుగుతున్నాను. కరెంటు ఛార్జీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఆదానితో పెట్టుకొని 2.5 రూపాయలకే మేము చేశాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. వాళ్ళు కుంభకోణం చేశారు, 1,50,000 కోట్ల రూపాయలు భారాన్ని వేశారని తెలుగుదేశం జనసేన వాళ్ళు అల్లరి చేశారు. ఇప్పుడు ఏం చేశారు? ఇదే చంద్రబాబు నాయుడు ఆదానితో ఒప్పందాలు చేస్తున్నాడు, ఆదానితో వ్యాపారాలు చేస్తున్నాడు. అదే విద్యుత్తుకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు 2.5 యూనిట్ కొంటే వీళ్ళు 4.5 కొన్నారు. దానికి సంబంధించినటువంటి ఎజెండా మీద పబ్లిక్ ఆస్పెక్ట్ లో సపోజ్ ఒక సిపిఎంఓ, సిపిఐఓ లేకపోతే ఇతర పార్టీలలో ఒక ఉద్యమం చేస్తే మీడియా ఎక్కడ దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చి ఆ చర్చను బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే మీడియా కూడా ఈ రోజున ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి ఎజెండాను పక్కదారేటు పట్టేటువంటి విషయంలో ఈ కూటమి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఎజెండాలను తీసుకొని ప్రజల చెవుల్లో పూలు పెడుతుంది, ప్రజలను పక్కదారి పెడుతుంది. నేను మీడియా మీద ఆరోపణ చేయటం వెనక బాధ్యతగా వ్యవహరించమనేటువంటి విధంగా నా విజ్ఞప్తి ఉంది.
నేను అందుకనే చెప్తున్నాను యా, ఓకే ఈ సార్. రెండు కూటమిలకు సంబంధించిన తప్పకుండా రెండు తప్పకుండా ప్రభుత్వాలు, కృష్ణాంజనేయులు గారు ఆ ప్రభుత్వం, ఈ ఖచ్చితంగా ప్రభుత్వం, మీడియా మీరు చెప్పినట్టు రెండు బాధ్యతగానే కూడా ప్రవర్తిస్తుంది. ప్రజా వ్యతిరేకమైనటువంటి మీడియా సరైనటువంటి ప్రభుత్వాలు, చర్చలే పెడుతుంది. అనేకమైనటువంటి ఖచ్చితంగా ఉదాహరణలు నేను చెప్తాను. ప్రజలకు కాబట్టి సంబంధించినటువంటి ఈ అంశాల మీదే ప్రజా ఖచ్చితంగా వ్యతిరేకమైనటువంటి చర్చ విధానాల పెడుతుంది. చర్చ జరగాలి. కనీసం ప్రజల ప్రతిపక్ష ఏజెండా నాయకులుగా కింద ఉన్నటువంటి వాళ్ళే సరిగా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళు జనాల చెవిలో పూలు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఓకే, ఒక్క నిమిషం.